దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 ఓం నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ ఉదాత్తమైనటువంటి జీవితానికి చేయూతనందించేటువంటిది గాయత్రి మంత్రం. పవిత్రమైన పౌరుషోపేతమైనటువంటి దివ్య శక్తిని ప్రసాదించేది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రంలో 10వ బీజమంత్రం భర్గో. భర్గో అన్న బీజమంత్రం, ఆ బీజమంత్రం మహాసరస్వతీదేవి యొక్క పవిత్ర బీజమంత్రం. ఈ బీజమంత్రాన్ని గాయత్రి మంత్రంలో జపించినంతనే గోమతి అన్నటువంటి గ్రంథి వికసించి అందులో నిక్షిప్తమైనటువంటి శక్తి బుద్ధి శక్తి అన్నటువంటి మకరందం. పుష్పంలో ఏ విధంగా మకరందం నిండి ఉంటుందో ఈ యొక్క చిన్న గ్రంథి యందు బుద్ధిశక్తి అన్నటువంటి మకరందం నిండి ఉంటుంది. ఈ మకరందం ఎలాగ వెలికి తీయాలి? ఈ పుష్పాన్ని వికసింపజేయాలి. ఈ పుష్పం ఎలాగ వికసిస్తుంది? గాయత్రి మంత్రాన్ని జపించాలి. అలాగా గాయత్రిని జపించడం చేత మహాసరస్వతి కృప సాధకులకు లభిస్తుంది. లేదా ప్రత్యక్షంగా కూడా ఒట్టి సరస్వతి మంత్రాన్ని కూడా ప్రతినిత్యం జపిస్తూ ఉండవచ్చు. సరస్వతి కావాలి. అసలు మన దేశం పేరే భారతదేశం, సరస్వతి దేశం. వాగ్దేవి, శారద, సరస్వతి, భారతి ఇత్యాది నామాలు సరస్వతీదేవికి ఎన్నో ఉన్నాయి. భాష అన్నటువంటిది కూడా అమ్మ యొక్క ఒక నామం. భాషామ తల్లి కదా వాణి, పలుకులకు రాణి, మహారాణి. అలాంటి తల్లిని సేవిస్తే ఆ తల్లి పలుకులకు వాణి అయి మీ వాక్కుల వెంట మహాప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంటుంది. మధురాతి మధురమైనటువంటి దివ్యమైన వాక్సుధలను కవులకు అనుగ్రహించేటువంటి కన్న తల్లి. బ్రహ్మదేవుని యొక్క గంటంలో నాల్కలో విరాజిల్లేటువంటి తల్లి మహాసరస్వతి. అందుకే యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రాన్విత తుషారహార ధవళ. అప్పుడే కురిసినటువంటి తెల్లని మంచులాగా చాలా శోభాయమానమైనటువంటి చల్లదనంతో ఉన్నటువంటి మంచు ఎలాగ ఉందో జగన్మాత అయినటువంటి మహాసరస్వతీదేవి అలాగా ధవళఛాయలతో మహామేరు పర్వత శిఖరంలాగా దివ్యమైన విశ్వరూపంతో నిలచి ఉన్నది. ఆ తల్లి యొక్క పాద పద్మాలు పారిజాత కుసుమాల వలె విరాజిల్లుతూ ఉన్నాయి. తెల్లని ఆ పాద పద్మాలకు సుందరమైనటువంటి లత్తుకు అలంకృతమై ఉన్నది. భాషామ తల్లి అయినటువంటి ఆ తల్లిని భాషలతో మంత్రాలతో జపించకపోయినా భావన ఉంటే చాలు కరుణిస్తుంది అన్నటువంటి దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకదాన్ని చెప్పుకుందాం. జగన్మాత అయినటువంటి అంబను ఒక భక్తుడు, అమ్మా నీ అనుగ్రహం నాకు కావాలి, నీ చల్లని చూపులతో ఒకే ఒక్కసారి నన్ను చూడు తల్లి అంటూ అలాగా అమ్మను అడగాలనుకుంటాడు. ఇదంతా చెప్పాలి అంటే అంత పెద్ద భాష ఆయన హృదయంలో లేదు, భావన మాత్రం ఉన్నది. అమ్మ దయ కావాలి, అమ్మ చల్లని చూపులు తనకు కావాలి, అమ్మ తనకు కావాలి అన్న భావన మాత్రం అక్కడ ఉన్నది. అందుకే భవానిత్వం దాసేమై వితర దృష్టింస కరుణ. భవానిత్వం అనగానే అమ్మ దానిని త్వమేవాహంగా తీసుకొని దిశసి నిజ సాయుధ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ఆ జగజ్జనని అన్ని రకాలైనటువంటి సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుధ్యాదులను అనుగ్రహించేటువంటి కరుణ, అలాంటి కరుణ కలిగినటువంటిది తల్లి యొక్క చల్లని దృష్టి. అందుకే ఇక్కడ అమ్మను భాషామ తల్లి అయినటువంటి తల్లిని ఎక్కువగా అడగనక్కరని కూడా లేదు. మనస్సులో మౌనంగా భక్తితో భావన ఉంటే చాలు, ఎక్కువ మాట్లాడాల్సిన అక్కరే లేదు.
అమ్మను ఎక్కువ ప్రార్థించాల్సిన అక్కరే లేదు. లోపల భావన ప్రధానంగా ఉన్నది. అది మౌనంగా ఉండాలి. అప్పుడు ఆ మౌన భావనలో అంతర్ముఖుడైనటువంటి వానికి త్వమేవాహం అనేటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటిది మహాసరస్వతి. సరస్వతీదేవికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రాలు కొన్ని మనం చూద్దాం. ఓం వాగ్దేవ్యై చ విద్మహే విరించి పత్న్యై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఓం ఏ ఏ సర్వప్రియవాక్ విద్మహే ప్రీం వాగీశ్వరీ ధీమహి తన్నః శక్తి ప్రచోదయాత్. ఓం ఐం వాగ్దేవ్యై చ విద్మహే కామరాజాయ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఓం సరస్వత్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. ఓం వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఓం హంసధ్వజాయ విద్మహే కూర్చహస్తాయ ధీమహి తన్నో బ్రాహ్మి ప్రచోదయాత్. ఇలాగా మహాసరస్వతీదేవికి సంబంధించినటువంటి గాయత్రిలు అనేక రకాలైనటువంటి గాయత్రి మంత్రాలు ఉన్నాయి. ఈ గాయత్రి మంత్రాలలో ఏది ప్రతినిత్యము కూడా నిర్దిష్ట సంఖ్యలో, అనగా 108 సార్లు కానీ 54 సార్లు కానీ, అలాగా ఒక నిర్దిష్ట సంఖ్యలో ఒక పవిత్ర ప్రదేశంలో కూర్చొని హృదయపూర్వకమైనటువంటి భక్తితో పవిత్రమైనటువంటి జపమాల, తెల్లని ముత్యాల జపమాల కానీ, తెల్ల తామర పూసల మాల కానీ, లేదా తెల్లని స్ఫటిక మాల కానీ సరస్వతీదేవి జపానికి ఇలాంటి వాటిని ఉపయోగించవలసి ఉంటుంది. దర్భాసనం మీద కూర్చొని తూర్పు ముఖంగా భక్తితో సరస్వతి ధ్యానం చేస్తే అపార వివేకం, వాక్ సంపద కలుగుతుంది, కవితాశక్తి కలుగుతుంది. వాక్కు మహాప్రవాహంలాగా మీ నోటి నుంచి వెలువడుతూ ఉంటుంది. మీ వాక్కు సత్వపూర్ణమవుతుంది. అంటే సాత్వికమైనటువంటి వాక్కులు మీ హృదయంలో నుంచి వెలువడుతూ అవన్నీ కూడా మహాసరస్వతీదేవి అనుగ్రహించేటువంటి రసప్రవాహాలై వెలువడుతూ ఉంటాయి. కాబట్టి ఈ గాయత్రి మంత్రాల్లో ఏ గాయత్రి మంత్రమైనా జపించవచ్చు, లేదా ప్రణోదేవి సరస్వతి అనేటువంటి మంత్రాన్ని కూడా జపించవచ్చు. ఇంత కష్టంగా ఉంటే ఐం అనేటువంటి బీజమంత్రంతో సరస్వతిని నిరంతరం మనసులో ధ్యానిస్తూ ఉండవచ్చు. గురూపదేశం పొందిన మంత్రం అయితే సర్వశ్రేష్టమై ఉంటుంది. వెంటనే ఆ మంత్రశక్తి పనిచేస్తుంది. సరస్వతి మంత్రం జపం చేసేవారు సాత్వికమైనటువంటి బుద్ధితో ఉండాల్సి వస్తుంది. కోపతాపాలను నిగ్రహించుకొని పవిత్రంగా లోక కళ్యాణకరమైనటువంటి మంచి మాటలు మాట్లాడడం చాలా శుభస్కరమైనటువంటిది. మంగళకరమైనటువంటి తల్లి అనంతమైన హిమాలయ పర్వతాలంత ఎత్తుగా తుషారహార ధవళ, చాలా శుభ్రమైనటువంటి తెల్లని మల్లెపువ్వు వంటి తెల్లని వర్ణంతో విరాజిల్లుతున్నటువంటి శ్వేత కమలంలో ఆసీనురాలైనటువంటి తల్లి. పరమహంసలందరూ ఏ తల్లి చుట్టూ చేరి ఆ తల్లిని స్తుతిస్తూ ఉంటారో, పరమహంసలు, పరమజ్ఞానులు, విషయలోలత్వం లేనటువంటి వారు, ప్రపంచంలో వారి మనసు ఏ విషయాల మీద వ్రాలకుండా ఉన్నటువంటి వారు, నిరంతరం వారి అంతరంగం జగన్మాత పాదపద్మాలకు అంకితమై ఉంటుంది. వారి అంతరంగం నిరంతరం బ్రహ్మానుసంధానం చేస్తూ ఉంటుందో అటువంటి యోగులు, అటువంటి తపోధనులు, యోగీంద్రులు, మునీంద్రులు, పరమహంసలు, బ్రహ్మజ్ఞానులు, అలాంటి హంసలందరూ చుట్టూ చేరి స్తుతిస్తూ ఉండగా ఆ జగజ్జనని ఇంతమంది దేవతల, మునీశ్వర్ల, తపోధనుల యొక్క స్తోత్రాలను అందుకుంటూ
అంతర్ముఖమైనటువంటి చల్లని దృష్టి కలిగినటువంటి తల్లి తన చేతి యందు స్ఫటికమాలను ధరించి భక్తులకు గోచరిస్తుంది. భక్తుని హృదయాకాశం జగన్మాతకు తెల్లని బంగారపు తెల్లని కమలం. ఆ శ్వేత కమలంలో సరస్వతిని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో ఆ మహాసరస్వతీ దేవి తల్లి వారి హృదయాన్ని తనకు నిత్యవాసంగా చేసుకుంటుంది. సమస్త ప్రపంచంలో అనేక రకాలైనటువంటి దివ్య భాషలు ఎన్నో ఉన్నాయి. సమస్త భాషలన్నిటికీ భాషామ తల్లి మహాసరస్వతీదేవి. ఆ జగజ్జనని యొక్క యథార్థమైన భాష మౌన భాష. మౌనము అమ్మ యొక్క మాతృభాష. ఎప్పుడు మనం మౌనాన్ని సంధానం చేస్తూ వస్తామో తల్లితో మన అంతరంగం ముడిపడుతుంది. మౌనం ద్వారా తల్లి మన హృదయంలో విరాజిల్లుతుంది. మౌనం చాలా శక్తివంతమైంది. మనం చెప్పుకున్నాం ఇది వరకు కూడా, కోటి కోటి నిరుపయోగమైన మాటల కంటే, అర్ధరహితమైన మాటల కంటే ఒక్క చల్లని మాట సరస్వతి మనల్ని అనుగ్రహిస్తేనే కదా మనం మాట్లాడగలం. మన మీద అనుగ్రహం తప్పిన రోజున మనం నిరుపయోగమైన మాటలు మాట్లాడుకుంటూ ఇప్పుడు వరకు గడిపాం. అందుకే ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. తల్లి వాగ్దేవి ఇప్పటి వరకు నిరుపయోగంగా వ్యర్థ కాలక్షేపాలతో వ్యర్థ ప్రసంగాలు చేస్తూ వ్యర్థంగా మాట్లాడుతూ అర్ధరహితంగా మాట్లాడుతూ కాలక్షేపం చేసి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాం. ఇప్పుడు నీ మంత్రాన్ని ధ్యానిస్తున్నాం. నీ పవిత్రమైనటువంటి అనుగ్రహం ఇప్పటికి లభించింది. ఈ పావనమైనటువంటి నీ శ్రీచరణాంబుజాలు నా హృదయంలో ఉంచి నన్ను అనుగ్రహించు. నాకు మౌన భాషను నేర్పించు. నా అంతరంగాన్ని పవిత్రీకరించు. నిరుపయోగమైన మాట ఒక్కటి కూడా నేను మాట్లాడకుండా నన్ను దీవించు అంటూ అమ్మను ప్రార్థించండి. అమ్మ మీ మొర వింటుంది. మీరు చాలా మధురమైనటువంటి వాక్కులను మాట్లాడగలుగుతారు. మీ ప్రతి పదం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రపంచానికి. ప్రతి పదాలు నన్ను వాడుకో నన్ను వాడుకో నన్ను వాడుకో అంటూ ఆ మధురమైనటువంటి పదాలన్నీ మీ వాక్కులలో వచ్చి చేరుతూ ఉంటాయి. అవన్నీ సరస్వతీదేవి ముత్యాలు రత్నాలు దొర్లించినట్లుగా అలాగా మహాప్రవాహంగా గంగాజురిలాగా మీ వాక్కులలో తల్లి తాను నాట్యం చేస్తూ వెలువడుతూ ఉంటుంది. అంతటి పర్యంతం మౌనాన్ని అభ్యసించి తల్లిని ధ్యానించని, సరస్వతి కవచం ధరించని, సరస్వతి ప్రార్థన చేయని. వజ్ర పంజర కవచం వంటిది సరస్వతి ధ్యానం. ఒక వజ్ర పంజరంలో కూర్చున్నటువంటి వారికి ఎలాగ రక్షణ ఉంటుందో సరస్వతి ధ్యానం చేసినటువంటి వారికి రక్షణ జ్ఞానం అనేటువంటి వజ్ర పంజరాన్ని వారి చుట్టూ తల్లి రక్షణ వలయంగా చేసి ఉంటుంది. అక్కడికి వికారమైన భావాలు, ప్రాపంచికమైనటువంటి విషయాశక్తి ఆ హృదయాన్ని దరిచేరదు. ఏ విధమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విధమైన వికారాలు అలాంటి సరస్వతిని ధ్యానించేటువంటి భక్తుని దరిచేరదు. సర్వోత్కృష్టము, పరమ పవిత్రము, నిర్మలము, స్వచ్ఛమైనటువంటి గంగా లహరుల వంటి పవిత్ర భావాలను మీ అంతరంగంలో తల్లి మేల్కొల్పుతుంది. సర్వోన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వారు కావాలి మానవులు. అలాంటి భావాలతో మానవాళి వర్ధిల్లాలి అంటూ వేద ఋషులు మంగళాశిస్సులు జగత్తుకు అందించారు. వికారమైన భావాలు, అల్పమైన భావాలు, హీనమైనటువంటి భావాలు మన అందరిలో పూర్వజన్మ సంస్కారాల వల్ల ఉండనే ఉంటాయి. అయితే వాటిని మనం నిర్దాక్షిణ్యంగా అణిచివేయవచ్చు. ఎలాగా మనం అణిచివేయగలం? సరస్వతిని ధ్యానించడం ద్వారా, మౌనాన్ని అభ్యసించడం ద్వారా, అంతర్ముఖులం కావడం ద్వారా, తల్లి అనుగ్రహానికి దయకు పాత్రులం కావడం ద్వారా మన వాక్కు, మన హృదయం సంస్కరించబడుతుంది. ఒక ప్రదేశంలో ఒక పొలం ఉంటుంది. ఆ పొలం ఒక బీడు భూమిలాగా ఉన్నప్పుడు ఆ బీడు భూమిని వ్యవసాయ క్షేత్రంగా మార్చాలి అంటే దానిలో కొంత పరిశ్రమ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మన హృదయాన్ని మనం కొంత పరిశ్రమ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే చాలా రాగం ఉంది, చాలా ద్వేషం ఉంది హృదయంలో, ఎంతో అసూయ ఉంది, ఓర్వలేనితనం ఉంది, తొందరపాటుతనం ఉంది.
ఇలాంటి అవగుణాలన్నీ పెట్టుకొని భగవంతుని ధ్యానం చేస్తున్నాం. అందువల్ల ఈ అవగుణాలు అనేటువంటి రంధ్రాల వలన మనం చేసిన సాధనంతా కారిపోతూ ఉంది, వ్యర్థమైపోతుంది, ఆయుష్ కరిగిపోతుంది, సాధన వ్యర్థమైపోతుంది. ఈ అవగుణాలను ఎప్పుడైతే మనం పూర్తిగా తొలగించి వేస్తామో సరస్వతి అనుగ్రహం చేత జ్ఞానం కలుగుతుంది. తల్లిని మనం ఇక్కడ చెప్పుకుంటాము, బుద్ధిశక్తిని ప్రసాదించేటువంటి బుద్ధిదాత్రినని. వాగ్దేవి భారతి, ప్రకాశాన్ని ఇచ్చేటువంటిది భారతి. భర్గ అన్నటువంటి శబ్దంలో భార అన్నటువంటి 2 బీజాక్షరాలు అక్కడ వచ్చే ఉన్నాయి. భారతి అంటే స్వయం ప్రకాశ స్వరూపమైనటువంటిది. భారతీయులు అంటే ఆత్మ ప్రకాశమునందు ఆనందించేటువంటి వారు. ఎప్పుడూ ఆత్మ ప్రకాశంలో ఆనందించేటువంటి వారు భారతీయులు. భోగలాలసత్వమునందు ఆనందించేవారు భారతీయులు కారు. ప్రాపంచిక విషయ లంపటత్వాన్ని హృదయంలో కలిగినటువంటి వారు భారతీయులే. భారతదేశంలో ఉన్నాము. నిజమైనటువంటి భారతీయుడు భరతమాతకు ముద్దు కుమారుడు ఎలాగవుతారంటే ఆత్మానందాన్ని అనుభవించేవారు, ధీరుడు, హృదయాన్ని పవిత్రంగా ఉంచుకున్నటువంటి వారు, మమతా బంధనాలన్నిటినీ జయించినటువంటి వారు, సర్వోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక పరిపూర్ణతను పొందినటువంటి వారు, తమ దోషాలను లోపాలను సరిదిద్దుకొని పూర్ణత్వాన్ని పొందినటువంటి వారు భారతీయుడు. అటువంటి వారిని దీవిస్తూ మహర్షులు వారందరినీ మనుషులందరూ మార్గదర్శనంగా చేసుకొని ముందుకు సాగాలి, ప్రతి ఒక్కళ్ళు భారతీయులు కావాలి అంటూ దీవించారు. ఈ దేశం భారతి, సరస్వతి, నాలంద అపురూపమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఈ దేశంలో ఉన్నప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు ఈ దేశంలో ఉండి ఈ సాంప్రదాయాలన్నీ నేర్చుకొని బౌద్ధ భిక్షకులు చాలా సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఈ సాంప్రదాయాలు, ఈ గ్రంథాలన్నీ తీసుకుని వెళ్ళి మందులు అవన్నీ తెలుసుకొని తయారు చేసినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. మీరందరూ కూడా చదువుకున్నారు దాన్ని. ఈ దేశం వదిలిపెట్టి ఇంకొక దేశానికి వెళ్ళి ఎవరైనా వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నారంటే అది మాత్రం నాకు సరిగా అనిపించదు. అందరు ఇక్కడికే వచ్చి చదువుకోవాలి. సమస్త ప్రపంచమంతా ఈ మట్టిలో కూర్చొని చదువుకోవాలి. త్యాగపూరితమైనటువంటిది కదా ఈ మట్టి, బంగారపు మట్టి ఈ దేశంలో ఉన్నటువంటిది. మనందరం ఈరోజు మన యొక్క వంకర బుద్ధులతో, పొరపాట్లతో ఈ మట్టిని మనం ఎంత అపవిత్రం చేసినా మనం అపవిత్రం చేయలేనంత పవిత్రంగా ఉన్నటువంటిది ఈ మట్టి. అంత పవిత్రమైనటువంటిది పవిత్రమైన భారత భూమి. సరస్వతీదేవి ఒడి, భారతమాత ఒడిలో కూర్చొని ధ్యానం చేసినా ఆ ధ్యానం ఫలిస్తుంది. భారతమాత ఒళ్ళో కూర్చొని చదువుకుంటే సరస్వతి నిజంగా మిమ్మల్ని వరిస్తుంది, సరస్వతీదేవి వరిస్తుంది. అందుకని విద్య, వినయ, వివేక సంపదలను ప్రసాదించేటువంటి వాగ్దేవి, భాషామ తల్లి, వాక్కులకు రాణి అయినటువంటి మహారాణి వాణి. ఆ వాణి అనుగ్రహం కావాలి అంటే తల్లిని ఆరాధించాలి. తల్లి ఆరాధనకు కావలసినటువంటి పదార్థాలు చాలా స్వల్పమైనటువంటివి. అంతర మౌనం, నిశ్శబ్దమైనటువంటి శరణాగతి, వాగాడంబరము లేనటువంటి శరణాగతి. వాగాడంబరం అంటాం కదా, మీకు తెలుసు ఆ పదానికి అర్థం. అలాంటిది ఏమీ చెప్పకుండా భవానిత్వం దాసే మై వితర దృష్ట్వింస కరుణ, ఆ పదాలు కూడా మేమేం చెప్పలేం. నీకన్నీ తెలుసు, నీకన్నీ తెలుసమ్మా. నీవు దయాస్వరూపురాలు, నువ్వు కావాలి మాకు, ఇంకా ఏమీ వద్దు, నీ ఒక్కదానివే కావాలి. ఆ భావన ఎప్పుడు భక్తుల అంతరంగంలో కలిగిందో సరస్వతికి మీ హృదయం సింహాసనం అవుతుంది. అమ్మ అక్కడ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి మీ హృదయం అనేటువంటి తెల్లని అపురూపమైన ఆ కమలాన్ని తనకు గద్దెగా చేసుకొని, సింహాసనంగా చేసుకొని మీ హృదయంలో ఆసీనురాలవుతుంది. మీరు రాసేటువంటి ప్రతి వ్రాత సమాజానికి ఉపయుక్తమవుతుంది. కొన్నిసార్లు కొంతమంది కవులు మధుర 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 మధురమైనటువంటి కవితలు రచిస్తూ ఉంటారు. ఆ మాధుర్యాన్ని తల్లి ప్రసాదించినటువంటి వరం. ఎంతోమంది ధీరుల హృదయంలో అద్భుతమైనటువంటి ఆత్మోన్నతి, దివ్య తేజస్సు ఉంటుంది.
ధీరులై ఉంటారు, పుణ్యమూర్తులై ఉంటారు, త్యాగవంతులై ఉంటారు, స్వచ్ఛమైనటువంటి అంతరంగంతో దృఢవ్రతులై ఉంటారు. ఇలాంటిదంతయు కూడా వారి యొక్క పవిత్రాతి పవిత్రమైనటువంటి సత్శీలం వలన, ధర్మదీక్ష వలన వారికి అది లభించింది. ఈ ప్రసాదమంతా ఎవరి నుంచి లభిస్తుంది? అమ్మ నుండి లభిస్తుంది. అమ్మ దయ ఉంటే సర్వము లభిస్తుంది. అమ్మ దయ తప్పిన రోజున శక్తిహీనులమవుతాము, శాంతిహీనులమవుతాము, మన జీవితం అశాంతి తాండవిస్తూ ఉంటుంది. అమ్మ అనురాగం మన హృదయంలో నిండిన రోజున శక్తివంతులము, పుణ్యవంతులము, ధీరులము, తితిక్షావంతులము, జ్ఞానవంతులమవుతాము. సమాజాన్ని మనం మేల్కొలుపుతూ ఉంటాము, స్ఫూర్తినిస్తూ ఉంటాము. ఎంతోమంది సమాజంలో అలాంటి స్ఫూర్తిదాయకులైనటువంటి వ్యక్తులు రావాలి అంటూ హృదయం నిండా అపేక్షిస్తూ ఉంటాము. సరస్వతి ప్రసాదించేటువంటి దివ్య జ్ఞాన భిక్ష అది. అలాంటి భిక్షను ప్రసాదించమని ప్రతినిత్యం ప్రాతకాలంలో హృదయపూర్వకంగా తల్లిని ప్రార్థిస్తూ, ప్రణో దేవి సరస్వతి, అమ్మా సరస్వతి, నీ పేరు పలకడమే చాలా మధురంగా ఉన్నది. హే భారతి శారదాంబికే, మహావాణి అనుగ్రహించు తల్లి, దీవించమ్మా. సుందరమైనటువంటి నీ పాద పద్మాలతో నడయాడుతూ వచ్చి మా హృదయం అనేటువంటి దివ్య కమలం మీద ఆశీనురాలై నన్ను ఎన్నటికీ విడిచిపెట్టకుండా ఉండుము. నీ పట్ల ఏ పొరపాటు చేయకుండా జీవితాన్ని గడుపుతానంటూ ఒక్కసారి అమ్మకు శరణాగతులు కండి. అలాగ మీరు శరణాగతులు అయిన వెంటనే అమ్మ యొక్క అవ్యాజ్య వాత్సల్యం మీకు లభిస్తుంది. అమ్మ యొక్క అనురాగం మీకు లభిస్తుంది. మీ జీవితమే మారిపోతుంది, నందనవనంగా పరిణామం చెందుతుంది. సర్వము మారి కనిపిస్తుంది. ఈ జగత్తే మారి కనిపిస్తుంది. దోషాలు, తప్పులు కనపడవు. మనకు చెప్తూ ఉంటారు, మన భారతీయ సంస్కృతిలో పెద్దలను మనం గౌరవించాలి అంటారు. పెద్దలను గౌరవించాలి. అలా గౌరవించడం వల్ల ఏమొస్తుంది? అది మన సంస్కారాన్ని తెలియజేస్తుంది అంటారు. అందువల్ల వయోవృద్ధులను మనం గౌరవించాలి. వయస్సులో మనకంటే పెద్దవారుగా ఉన్నటువంటి వారు వచ్చినప్పుడు లేచి నిలబడడం భారతీయ సంస్కారం. ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండదు. ఒక పెద్ద ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, చాలా చిన్న పని చేస్తున్నప్పటికీ, ఆ ఆఫీసు యజమాని ఎంత పెద్ద ఆయన అయినప్పటికీ ఆయన వచ్చినప్పుడు ఆ దేశాల్లో వేరే సాంప్రదాయాల్లో లేచి నిలబడవలసిన అవసరం లేదు అని చెప్తారు. లేచి నిలబడాల్సిన అవసరమే లేదు, వాళ్ళని అలా గౌరవించాల్సిన అవసరమే లేదు. ఆ వెళ్ళేటువంటి యజమాని వాళ్ళకు వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్పి వాళ్ళని విష్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది అనేక దేశాల్లో ఉన్న సాంప్రదాయం. కానీ సనాతన భారతీయ సాంప్రదాయంలో వయస్సులో ఉన్నటువంటి వారిని, పెద్దవారిని, అతిథులను, తల్లిని, తండ్రిని, అన్నను, వదినను, మనకంటే పెద్ద వయసులో ఉండేటువంటి వాళ్ళందరినీ గౌరవించాలి అని చెప్తున్నారు. వయోవృద్ధులను గౌరవించాలి. సరికదా? దానికంటే ఇంకా ఎవరిని గౌరవించాలి? జ్ఞానవృద్ధులను ఇంకా గౌరవించాలి అన్నారు. వయస్సులో చిన్నవారైనప్పటికీ జ్ఞానమునందు పరిపక్వత కలిగినప్పుడు వారిని గౌరవించాలి. అలాగ ఎవరినైనా గౌరవించారా ఈ దేశంలో? ఈ దేశంలో అలాంటి గౌరవాలు ఎంతమంది పొందారో మాటలతో చెప్పలేం. చిన్న వయసులో ఉన్నటువంటి ఆదిశంకరాచార్యులు యావత్ భారతదేశం అంతా పర్యటన చేస్తూ చాలా జ్ఞానవృద్ధుడైన ఆ జ్ఞానవృద్ధుడు సమస్త పండితులందరి యొక్క పూజ్యతను పొందగలిగారు. అదేవిధంగా రమణ మహర్షుల వారు భారతదేశంలో తిరువణ్ణామలై అన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి అగ్నిపర్వతం, శివలింగం, తిరువణ్ణామలై పర్వతమే అగ్నిపర్వతం. అదొక దివ్యమైనటువంటి భూమి మీద వెలసిన శివలింగం. ఆ పవిత్ర ప్రదేశంలో ధ్యానం చేస్తున్నప్పుడు అనేక మంది పండితులు, నాయనగారు లాంటి గణపతి మునీంద్రులు లాంటి మహానుభావులు ఎంతమందో వచ్చి ఆయనను గౌరవించారు. ఇక్కడ గౌరవం పొందింది శరీరానికి కాదు, వారిలో ఉన్నటువంటి ఆత్మజ్ఞాన సంపదకు. అది ప్రాపంచికమైనటువంటి సంపద కాదది. ఆత్మజ్ఞాన సంపద, అక్షయ సంపద, ఆనందప్రదమైనటువంటి సంపద, అవ్యయమైనటువంటి సంపద, శాశ్వతమైనటువంటి సంపద. ఆ సంపదను దర్శించి ఆ కోటీశ్వరులు చిన్న వయసులో ఉన్నప్పటికీ, తమ వయసు ఎంత పెద్దదైనప్పటికీ జ్ఞాన వృద్ధులు కాబట్టి గౌరవించారు. ఆ జ్ఞాన వృద్ధత్వం వారికి ఎలా లభించింది? సరస్వతి జ్ఞానం వారిలో పనిచేస్తూ ఉంది. జీవిత లక్ష్యం బాల్యంలోనే అర్థమైపోయింది. అమృతాత్మ స్వరూపులారా,
భారతీయులైనటువంటి మీకు నేను ఎక్కువగా చెప్పనక్కరలేదు. పరమపావనమైనటువంటి లక్ష్యం మీద దృష్టిని ఉంచి మన దృష్టిని ఇక ఏ వ్యర్థ విషయాల మీద మరల్చకుండా సర్వోత్కృష్టమైనటువంటి దైవ పాదార విందాలకు శరణాగతిని పొంది మనందరి జీవితాలు ధన్యం చేసుకుందుముగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.